అన్ని ఎందుకు చర్చలలో మనం తీసుకురావాలని అంటే ఈ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమే మనం నాశనం చేసింది, కంప్లీట్గా నాశనం చేసింది భారతదేశాన్ని. సెక్యులర్ భావాజాలాలు మనకు కుసోబెట్టింది, నిన్ను నన్ను దూరం చేసింది, మన భావాజాలాలకు మనం దూరం చేసింది. నువ్వు సొక్కంగా ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా? నువ్వు వక్ఫ్ అని తీసుకొని వచ్చి నాకు ఛాతీలో కూర్చున్నావు, నా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అని తీసుకొచ్చి నా కలేజా పంక్చర్ చేసినావు, నువ్వు హలాలా సర్టిఫికేషన్ తీసుకొని వచ్చి కాస్మెటిక్స్లలో హలాలా ఏందిరా నాయన నాకు అర్థం కాదు. దాన్ని ఒక ప్యారలల్ ఎకానమీ తయారు చేసినాం. నేను ఎవరికి చెప్పుకోవాలా నా బాధ, ఎవరికి వినిపించుకోవాలా? ఈ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ని ఎట్లా మనం అంతం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో అసలు ఏమైందిరా బాయ్ ఈ లొల్లి అని మాట్లాడే కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంది తెలుసా? మన హిస్టరీ బుక్లు ఎప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, పూల్వాలా చాచా నెహ్రూ అండ్ కాంగ్రెస్ వీళ్ళ వత్తాసే ఎందుకు వలికింది అని అనేది ఒక పెద్ద చర్చ. 1948లో ప్రొఫెసర్ రమేష్ చంద్ర మజుందార్ ఆర్సి మజుందార్ కింద ఆయన చాలా ఫేమస్. ఆయన ఒక ప్రపోజల్ పెట్టిండు గవర్నమెంట్ ముంగట, దట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ దగ్గర జరిగినప్పుడు ఆ హిస్టరీని మనం రికార్డ్ చేయాలి, యాక్చువల్ హిస్టరీని మన దేశ ప్రజలకు మనం ముంగట పెట్టాలా అని చెప్పిండు. 1952లో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అపాయింట్ చేసింది, కంపైలేషన్ ఆఫ్ ది హిస్టరీ స్టార్ట్ చేసుకుంటూ మొదలెట్టింది. ప్రొఫెసర్ మజుందార్ని అపాయింట్ చేసింది. ఆయన తర్వాత కంప్లీట్గా ఆయనని డైరెక్టర్గా చేసి ఈ కలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఇంకా ఈ ఆర్టికాఫ్ట్ ఆర్ డ్రాఫ్టింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవేవైతే ఉంటాయో మీరు ముంగడికి తీసుకోమండ్రి, మొత్తం కంప్లీట్గా దేశ స్వతంత్రంలో జరిగిన కంప్లీట్ హిస్టరీని రికార్డ్ చేయండి అని అన్నారు. ఈ బోర్డులో కేవలం మజుందార్ గారే కాకుండా చాలా ఫేమస్ అకాడమిషియన్స్ ఉండే, కమ్యూనిస్టులు ఉండే, విద్యావేత్తలు ఉండే, ఎవరెవరు ఉండే అని చెప్పి మాట్లాడితే నెహ్రూ, పూల్వాలా చాచా నెహ్రూకి ఎవరెవడైతే దగ్గర ఉండే చూడు వాళ్ళందరూ గోయిన్లా అకాడమిషియన్స్ల లెక్క, లేకపోతే ఒక కమ్యూనిస్ట్ ఇక వచ్చిరు టీం లెక్క. ఇవాళ మాట్లాడతారు లోక్తంత్ర ఖత్రేమే హే అని మాట్లాడతారు, డెమోక్రసీ ఖత్రేమే హే అని మాట్లాడతారు, దాని తర్వాత మాట్లాడతారు రాజ్యాంగాన్ని మారుస్తున్నారని మాట్లాడతారు. మళ్ళీ ఆనాటి నుంచి గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నెపోకిడ్ ఎవరు అంటే పూల్వాలా చాచా నెపోకిడ్ ఎవరు అంటే ఇందిరాగాంధీ నెపోకిడ్ ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ నెపోకిడ్ ఎవరు అని అంటే మళ్ళీ సోనియా గాంధీకి నెపోకిడ్ ఎవరు అని అంటే మళ్ళీ రాహుల్ గాంధీ. అంటే వీళ్ళ చుట్టే దేశం తిరగాలనా? సీతారాం కేసరిని ఏం చేసిండ్రు, పివి నరసింహారావుని ఏం చేసిండ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఏం చేసిండ్రు, లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఏం చేసిండ్రు? చర్చ జరుపుకోవాలన్నా వద్దా? అయితే నేను ఇప్పుడు మజుందార్ గారికే నా టాపిక్ ఆపుతా. కాంగ్రెస్ హీనా చరిత్ర ఇక మొదలవుతుంది. 1952లో మొదలైన ఈ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతుందో 1955కి వచ్చేసరికి బొందలగడ్డల మీద మూలలు కొట్టినట్టు అయిపోయింది. అందుకే మనం ఏం డిస్కస్ చేయాలా? కాంగ్రెస్ హీనా చరిత్ర. మజుందార్ గారు ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు. ప్రెసిడెన్సీ కాలేజ్ కల్కటాలో ఆయన BA MA ఎక్సెట్రా చేసిండు. ఆయన ప్రొఫెసర్ ఉండే యూనివర్సిటీ ఆఫ్ కల్కటా 7 సంవత్సరాలు పనిచేసిండు. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మన ఢాకా యూనివర్సిటీకి 5 సంవత్సరాలు పనిచేసిండు. 1937 నుంచి 1942 వరకు పనిచేసిండు. దాని తర్వాత తను బనారస్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయ్యిండు. బనారస్ యూనివర్సిటీ వారణాసికి షిఫ్ట్ అయ్యిండు. ఒక అకాడమిక్ హిస్టోరియన్ ఆర్జు మన మజుందార్ గారు ఎవరైతే ఉన్నారో మన దేశ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అండ్ ఇంకా మన ఉపరాష్ట్రపతి సర్వేపల్లి కృష్ణన్ గారు ఎవరైతే ఉండేనో ఆయనకు చాలా చాలా అత్యంత సన్నిహితుడు. అయితే మజుందార్ గారు క్రిటికల్ ఎగ్జామ్ చేసిన తర్వాత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఏం రోల్ ప్లే చేసిండు, పూల్వాలా చాచా మోతీలాల్ నెహ్రూ ఏం ప్లే చేసిండు, అట్లనే ఇండిపెండెంట్ స్ట్రగుల్లో నెహ్రూ పాత్ర ఎంతవరకు ఉన్నది ఇవన్నీ రాసిండు. ఇది నెహ్రూకు నచ్చదు కదా, ఆయన పొగడత రాయాల, ఆయనను మెచ్చుకుంటూనే రాయాల. అయితే దీనికి నెహ్రూ ఫ్యామిలీ ఆర్ టు దట్ మ్యాటర్ ఫేక్ గాంధీ ఫ్యామిలీ పొగిడి రాయాలని అంటే అది నా వల్ల కాదు, నేను హిస్టరీని డిస్టార్ట్ చేయలేను, ఫ్యాబ్రికేట్ చేయలేను అని చెప్పి కడాఖండిగా ఆర్సి మజుందార్ గారు చెప్పారు. ఇది నచ్చదు కదా. ఇప్పుడు శశి థరూర్ గారిని ఏం చేస్తున్నారు, సంజయ్ జా గారిని ఏం చేసిండ్రు, సింధియా గారిని ఏం చేసిర్రు, గులాం నబీ ఆజాద్ని ఏం చేసిర్రు, రాహుల్ గాంధీ ఇంత ఎడ్డోడికే ఇంత లొల్లు ఉన్నది కాంగ్రెస్లో. ఇక అప్పుడైతే కాంగ్రెస్ అనేటట్టు ఎవరు లేకపోయి, పూల్వాలా చాచా గులాబ్ పూల మీద రాజకీయాలు చేసేసిండు. అది మొత్తం మజుందార్ గారిని తీసేసి ఎవరిని తీసుకొచ్చిండు ఫ్రెండ్స్, ఎవరిని తీసుకొని వచ్చిర్రు అని అంటే ఇక అసలైన ఆట మొదలవుతుంది. ఈడికే అని చూడండి. ఇక ఎడ్యుకేషన్ మినిస్టర్ని మౌలానా ఆజాద్ని తీసుకొని వచ్చేసిండ్రు. మౌలానా ఆజాద్ వచ్చేసిన తర్వాత ఇక డైనాసిటీ ఫ్రెండ్లీ మినిస్టర్స్ అందరూ లైన్ కట్టిండ్రు. దాని తర్వాత పూల్వాలా చాచా గులాం తారా చంద్ మన
తారాచంద్. ఈ తారాచందులు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. వీళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఈమె తారాచంద్ ఎవరైతే ఉన్నారో ఆమె అంబాసిడర్గా కూడా ఉండే తెహరాన్ అలహాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఉండే 1940s. ఇక తారాచంద్ గురించి ఎక్కువ మాట్లాడాలనంటే కంప్లీట్గా నెహ్రూ గుణాలు గానాలు గుణాత్మకమైన నిర్ణయాలను పొగిడి రాసేది. అందుకే ఆమెకు కంప్లీట్గా ఇక కాంగ్రెస్ డైనాసిటీ ఆథర్ లెక్క ఆమె మీద ముద్ర పడ్డది. కంప్లీట్గా మన స్వతంత్ర పోరాటం అంతా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నెహ్రూ ఇంకా కాంగ్రెస్ చుట్టే దింపిర్రు. మిగతా వాళ్ళు భగత్ సింగ్ గురించి ఏం లేకపోయే, సుభాష్ చంద్రబోస్ గురించి లేకపోయే, వీర్ స్వతంత్ర సావర్కర్ గురించి లేకపోయే. వీళ్ళందరూ వార్ క్రిమినల్ అయిపోయాయి. మాట వాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటే ఈ ఎఫర్ట్ కాంగ్రెస్కి నచ్చదు కదా, వాళ్ళని పొగుడుతలు చేసిందే అది నచ్చుతుంది. కంప్లీట్గా ఈయన బేస్ ఐడియాలజీలు చేసుకొని ఒక యూనివర్సిటీ పెట్టిరు. ఇవాళ అదే జేఎన్యూ అని అంటాం మనం. ఆడ కమ్యూనిస్ట్ ఎట్లా ఇక ఊపిరి పోసుకొని ఎట్లా లేచిందో మనం అందరం చూస్తున్నాం. ఈ లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ లిబరాండుల తత్వాలు మనం చూస్తున్నాం. వీడికి ఆగిపోయిందా అని అంటే ఇప్పుడు చూడు ఏమంటుందో, ఖిల్జీ నెవర్ వెంట్ టు నలందా అని చెప్తుంది ఈమె. బక్తిరార్పూర్ని ఎరేజింగ్ హిస్టరీ అని చెప్పి మాట్లాడుతుంది. గులాంగిరి బైబుల్ అలౌ చేస్తుంది, ఖురాన్ కూడా అలౌ చేస్తుంది. సో మన వేదాలు కూడా అలౌ చేయాలా అని చెప్తుంది. సెక్యులర్ భావజాలాలు చెప్తుంది. సెక్యులర్ అంటే ఏంది, నీ జగలో నువ్వు ఉండు, నా జగలో నేను ఉంటాను కదా, అది అలౌ చేస్తే నేను కూడా ఎందుకు అని చెప్తానంటే ఏంది అది? మీ హిస్టరీని మీకు కానియకుండా ఏం చెప్పిర్రు అనేది చూడండి. అందుకే వారంలో ఒక్కరోజన్న చిత్రగుప్తులో మేము తీసుకొస్తాం. ఏంది కాంగ్రెస్ హీన చరిత్ర. దానికంటే ముందు ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నారు. పొద్దుగాలు లేస్తే అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అంటారు కదరా, మీరంతా కాంగ్రెస్ వాళ్ళు. అంబేద్కర్ గారికి ఏం చేసిర్రని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంబేద్కర్ గారు సంస్కృత్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేయమని అన్నాడు. నేషనల్ హెరాల్డ్ 1949 సెప్టెంబర్ 11th వచ్చిన పేపర్ నేను స్క్రీన్ షాట్ పెట్టిన, ఆధారాలు పెట్టే మాట్లాడతా, మీ లాగులు కూడా తీస్తా ఒక్కొక్కడు. మీకు జిగర్ల దమ్ముంటే ఇప్పుడు కౌంటర్ చేయరు నాకు. 1949 11th సెప్టెంబర్లో అంబేద్కర్ గారు ఏమని అన్నారు? హీ ఫేవర్స్ సంస్కృత్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ అని అన్నారు. September 11, 1949కి మాట్లాడింది. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ మన భారతదేశాన్ని సంస్కృతి ఉండాలని అన్నాడు. ఈయన భావజాలాలు ఒక్కసారైనా మీరు తీసుకున్నారా? ఆయన ఓడగొట్టిరు మీరు ఎలక్షన్లో. ముస్లింలకు ఖిలాఫ్ ఉండే, వాళ్ళకి దేశం ఇచ్చేసినాం కదా ఎందుకు అని అన్నాడు. మనకు తెలియని చరిత్ర, వీళ్లకు నచ్చిన అపచరిత్ర మన మీదికి రుద్ది మనను పాపాత్ములం చేయడానికి ప్రయత్నం చేసి వీళ్ళు పుణ్యాత్ములైనరు. అరే నేను అంటే ఏంది తెలుసా ఫ్రెండ్స్, పోరాడితే పోయేదేమున్నది? రాజ్యాంగబద్ధంగానే కదా మనం పోరాడేది. ఎందుకు అని మాట్లాడుతున్నానంటే, ఇదో చూడు కాక ఏమంటుండు ఒమర్ అబ్దుల్లా, నేను సెంట్రల్ గవర్నమెంట్తో పెట్టుకోను, ఎందుకు పెట్టుకుంటే ఏమొస్తుంది? అరవింద్ కేజ్రీవాల్ లెక్క నేను గిటార్ కొట్టుకోలేను. పోరాడితే పోయేది ఏం లేదు. రాజ్యాంగబద్ధంగా కొట్లాడదాం, గడ్డపరదించుదాం, నా కొడుకుల పాతాళానికి దొక్కుదాం. ఒక్కొక్క లా మన ఇంటికైనా ఆనిల్లు ఎంత దూరం ఉంటుందో ఆ ఇంటికైనా మన ఇల్లు అంతే దూరం ఉంటుంది. భారత్ మాతాకి